హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా గుమగుమలాడే బిర్యానీ మసాలా అయితే చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ బిర్యానీ మసాలా 2 months అయినా స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఓకేనా. కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1/2 దాచిన చెక్క, ఒక 15 లవంగాలు తీసుకోవాలి, సాజీరా తీసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ అండ్ 3 స్పూన్స్ సోంపు తీసుకోవాలండి, ఒక 4 అనాస పువ్వు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 3 స్పూన్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నల్ల మిరియాలు ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి, ఒక 5 బ్లాక్ ఇలాచి ఒక 5 తీసుకోవాలి, ఒక జాజికాయ హాఫ్ తీసుకోవాలి, గ్రీన్ ఇలాచి వచ్చేసి 10 తీసుకోవాలి, జాజి పువ్వు కొంచెం ఒక 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత ధనియాలు ఒక 4 స్పూన్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఇంకా లో ఫ్లేమ్లో ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంకా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అలా 2 minutes ఫ్రై చేసుకుంటూ అది సరిపోతుందండి టైం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 10 వచ్చేసి రెడ్ చిల్లీ వేసుకోవాలి అండ్ బగారా ఆకు ఇంకా ఒక 4-5 వేసుకొని ఇంకా అవన్నీ కలిపేసి మిక్సీ జార్లో ఒక 2 minutes అయితే కూల్ చేసుకున్న తర్వాత ప్లేట్లో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పసుపు కలుపుకోవాలండి. పసుపు కలుపుకుంటే మనకు కలరింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చాలా రోజులు కూడా మనకి మసాలా అనేది చాలా మంచిగా కనిపిస్తుందండి. ఓకేనా. ఈ మసాలా వచ్చేసి మనకి 2 months అయినా నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఫస్ట్ డే ఎలా స్మెల్ ఉంటుందో అండ్ 2 monthsకి ఓపెన్ చేసి చూసుకుంటే కూడా మనకు అదే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఈజీ బిర్యానీ మసాలా అయితే మీరు చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఎట్లా ఉందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, టేక్ కేర్, నమస్తే.